ఇప్పుడు ఫ్రీ బస్ ఇచ్చేసి మొత్తానికి జీరో చేసి పడదు. ఇంక మీరు ఒకవేళ ఫ్రీ బస్సు నడుపుకోవాలంటే ఓలా ఊబర్ని కట్టడి చేస్తే మంచిది. అది ఒక వాళ్ళ కట్టడం వల్ల మీ యొక్క పథకం అనేది రన్ అవుతుంది. అదే చేయలేదనుకోండి దర్దాపుగా ఆటో డ్రైవర్ ఆత్మహత్యలు అని చెప్పేసి హెడ్డింగ్ లైన్స్ వస్తాయి. అటువంటి పరిస్థితి దారుణమైన పరిస్థితి వస్తాయి. ఇదే కంటిన్యూ అయితే మాత్రం దారుణమైన పరిస్థితి. ఆల్రెడీ పిల్లలు రోడ్ల మీద ఏడుస్తున్నారు. మేము అదే ఏదో ఫేమస్ అవ్వడం కోసం అని చెప్పేసి పిల్లల్ని తీసుకొచ్చి ఫోటో తీసుకొచ్చి యూట్యూబ్లో మీరు అప్లోడ్ చేశారు చూసినావా, అవి రియల్గా అవి ఏదో కావాలని క్రియేట్ చేసి పెట్టినవి కావాలి. లోపల ఉన్న బాధలు అలాంటి. ఒక్కొక్క ఈఎంఐ ఆటో కట్టాలంటే 12,000 రూపాయలు అవుతుంది. మినిమం రోజుకు 500 కొడితే 9,000 రూపాయలు ఈఎంఐ పోతే 7,000 రూపాయలతో ఇల్లు పోషించుకోవాల్సి ఉంది ఒక మాట. అదే 1,500 ఉన్నప్పుడు 45,000 30,000 రూపాయలు సాలరీ వస్తే పిల్లలు జీతాలు, పిల్లల స్కూల్ ఫీజులు కావచ్చు, డ్రెస్సులు కావచ్చు, ఇంటి సామాన్ కావచ్చు, రెంట్ కావచ్చు, అవి నడిచిపోయాయి. రోజు 1,000 రూపాయలు కొట్టుకుంటాయి. ఇప్పుడు 500 ఈఎంఐ ఎక్కడ కడతాం, పిల్లల స్కూల్ ఎక్కడ చేస్తాం, ఇంటి రెంట్ ఎక్కడ కడతాం, ఎలా బతకగలుగుతాం? అది ఏవో మానవుడు అన్నాడు, అది గవర్నమెంట్ నడుతుంది ఇటు ఇది నడతలే అని చెప్పి ఆ మానవునికి ఒకటి చెప్తున్నా. 100% ఇంతకుముందు నేను కూడా చూసా యూట్యూబ్లలో. గవర్నమెంట్ స్కూల్ వేసినా నడుస్తుందిలే, ప్రైవేట్లో పోతలేరా, లేదు హాస్పిటల్ అన్నారు నడుస్తుందిలే, అలా పోతలేరా, ఇది అంటున్నారు. కానీ ఇది ఆటో, రోడ్డు మీద తిరిగే ఆటో. మాకు వేరే ఆప్షన్స్ లేవు. ఎందుకంటే అదే గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి మేమే ఉంటే అప్పు తీసుకొచ్చి ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాం. ఎందుకు చేయించుకుంటున్నాం అంటే మా దగ్గర ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో భక్తులని నమ్మకం లేక ప్రైవేట్ హాస్పిటల్లో పోతున్నాం. అది కూడా అప్పు చేసుకొని పోతున్నాం. అది కావాలని పోవట్లే, మాకు గుద్దబల్చని పోవట్లే. 100% నాకు తెలిసి మాత్రం ఏ ప్రైవేట్ సంస్థ అయినా సరే, ఏ గవర్నమెంట్ సంస్థ అయినా లేకపోతున్నాం. లేనోడు అప్పు తెచ్చుకొని పోయి ట్రీట్మెంట్ చేసుకున్నాడు, లేనోడు అప్పు తెచ్చుకొని చదువుకుంటున్నాడు. అంతే తప్ప మీ స్కూల్లో ఎడ్యుకేషన్ బాగుంటే 100% మేము కూడా చేస్తాం. మీ గవర్నమెంట్ పిల్లల్ని, గవర్నమెంట్ జాబ్ ఉన్న పిల్లల్ని కూడా గవర్నమెంట్ లేని మేము కూడా వేస్తాం. మీరు వేయట్లేదు, మేము అప్పు తీసుకొచ్చి చేస్తున్నాం. వాళ్ళు లంచాలు గించాలు తినుకుంటా ఈ స్కూల్లో రేంజ్ స్కూల్లో పంపిస్తున్నారు. ఇప్పుడు ఎగ్జామ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కావచ్చు, కొన్ని లక్షలు కావాలి. ఇప్పుడు మామూలు మిడిల్ స్కూల్ మా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఒక పూర్ణిమ కావచ్చు, ఒక శాతవాహన కావచ్చు, లేకపోతే కొన్ని స్కూల్స్ ఉన్నాయి. ఎల్కేజీకే 15,000-16,000 రూపాయలు ఉన్నాయి, ఎల్కేజీ నర్సరీకే. అదే ఢిల్లీ హై స్కూల్లో ఎంత ఉంటాయి? లక్షలు. అదే నర్సరీ లక్షలలో ఉంటాయి. మేము పెట్టేది 15,000 రూపాయలు కూడా కింద మీద అవుతున్నాం. సంవత్సరానికి పెట్టే 15,000 రూపాయలు కూడా మా దగ్గర వెళ్ళట్లేదు. వెళ్ళకున్నా సరే అప్పో సొప్పో చేసుకొని మా ఆటో జీవనం ఆధారంతోనే మేము బతుకుతున్నాం తప్ప. కానీ అదే ఢిల్లీ పబ్లిక్ స్కూలు, రావు పబ్లిక్ స్కూలు, ఇది గీతం పబ్లిక్ స్కూల్, ఇవన్నీ వేయాలంటే మాతో ఎక్కడవుతుంది? 15,000 రూపాయలకే కింద మీద అవుతున్నాం. లక్షలు పెట్టి మేమే వేయగలుగుతాం. ఇది గవర్నమెంట్ ఆఫీసర్లు ఉన్నది ఒకటి ఆలోచించండి. వాళ్ళు కూడా వేయండి, మేము కూడా అందులో వేయగలుగుతాం. ఆడ ఎదవా అన్నాడు. ఆ ఎదవా ఏమిటన్నాడంటే అది నడుస్తుంది, ఇది నడుస్తుంది, ఇది ఫ్రీ నడుస్తుంది, ఇది ఫ్రీ నడుస్తుంది, 4 రోజులు పోతే కథం కూర్చుంటారు, అదే కంటిన్యూ అవుతారని చూస్తున్నారు. ఇలా అని మీరు అనుకుంటున్నారు. ఇది ఆటో డ్రైవర్ జీవితాలు, మధ్య తరగతి జీవితాలు ఇవి, అంతే తప్ప కానీ గుద్దవలసిన జీవితాలు మాత్రం కావు. కొంచెం మీరు ఆలోచించండి, పాలకులు ఆలోచించండి, వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించండి. ఒకటే విన్నపం, వాళ్ళు డిస్టిక్ వైజ్గా నడపండి, అంతేగాని లోకల్గా ఫ్రీ పాస్ అనేది పెట్టకండి. ఇది ఒకటి నేను కోరుకునేది. గవర్నమెంట్కి విజ్ఞప్తి చేయాల్సింది ఏంటంటే డిస్టిక్, ఇప్పుడు ఎగ్జాంపుల్ వికారాబాద్ కావచ్చు, ఇక్కడ నుంచి హైదరాబాద్ కావచ్చు, లేదా సమ్ అదర్ కావచ్చు, లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాటికి ఫ్రీ పెట్టండి, లోకల్గా వదిలేయండి. ఈ లోకల్ వదిలేస్తే మేము మా కడుపు నేను నింపుకోగలుగుతాం. అంతే తప్ప వేరే డిమాండ్ మాత్రం చేయట్లేదు. 99% ఓలా బంద్ చేసుకోండి, ఒక లాంగ్ డిస్టెన్స్ పెట్టుకోండి. ఇది చేసుకుంటే ఆటో డ్రైవర్లు మీకు జీవితాంతం రుణపడి ఉంటారు.